అరే బావా స్నానం చేస్తున్నావా స్విమ్మింగ్ చేస్తున్నావా? సిస్టర్ తో సెంటిమెంట్ గా ఓ సెల్ఫీ. ఓకే. And when the fire start burning at the dance, you know the people them start jump and cross. The fire burning, the fire burning, burning, burning. The fire burning, the bad man running, running. The fire burning, the fire burning, burning, burning. And when me burn it up, me burn it down, yeah. ఏవండి, అన్నయ్య మన కోసం ఎన్నో రిస్కులు చేసి మన పెళ్లి చేశాడు. ఆ రుణం ఎలాగో తీర్చుకోలేం. తనకు మంచి జాబ్ చూస్తే కనీసం వడ్డీ కట్టినట్టయినా ఉంటుంది. మా బంగారమే. ఏం బా అప్పుడే జాబ్ చూస్తున్నావా? అది కాదు. ఓ మై గాడ్, వాట్ ఏ వండర్. ఈ అమ్మాయి ఎవరో గానీ మనం ఎక్కడ ఫోటో దిగితే అక్కడ టక్కున ప్రత్యక్షమవుతుంది. ఒకసారి చూడు. అసలు చూస్తుంటే ఈ అమ్మాయికి మనకి ఏదో మ్యాజికల్ బాండింగ్ ఉన్నట్టుంది. ఒకసారి మ్యాజికల్ బాండ్ లేదు, రబ్బర్ బ్యాండ్ లేదు. ఫైల్ పట్టుకుని ప్రదక్షిణాలు చేస్తుంటే అర్థం కావట్లేదా? ఇంటర్వ్యూ కోసం ఊర్లో దిగింది, జాబ్ రావాలని గుళ్ళో తిరిగింది, మళ్ళానే సిటీ కొత్త కాబట్టి సిటీ బస్సులో టూర్ వేసింది, ఫైనల్ గా ఇక్కడికి వచ్చి డిన్నర్ చేసింది. ఇంకో గంటలో బస్ స్టాండ్ కో రైల్వే స్టేషన్ కో వెళ్తే అక్కడ నీకు ఇంకో సెల్ఫీ కూడా దొరుకుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఇట్స్ అ ప్యూర్ కోఇన్సిడెన్స్. ఏదొకసారి ఏ మాటగా మాట చెప్పుకోవాలి గానీ పిల్ల మాత్రం పద్ధతిగా ఉంది. అన్నయ్య ఏంటిది? పని మంచి సెట్ అయ్యే వరకు నీకు పని తగ్గిద్దాం రా. కథ, స్క్రీన్ ప్లే, మాటలు రెడీ. నువ్వు పర్యవేక్షణ చేస్తే నేను డైరెక్షన్ చేస్తా. ఓకే? సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. మీ సినిమా కొంచెం త్వరగా రిలీజ్ చేయండి, అవతల ఆఫీస్ టైం అవుతుంది. వా లంచ్ బాక్స్. ఏవండి, లంచ్ తో పాటు ఈవినింగ్ కి స్నాక్స్ కూడా పెట్టాను. లంచ్ తర్వాత ఫ్రూట్స్ తినండి, స్నాక్స్ కి ముందు జ్యూస్ తాగండి. అప్పుడప్పుడు ఆకలి అయితే అరిసెలు తినండి, ఇంకా సరిపోకపోతే సున్నుండలు తినండి. ఓ దిండు దుప్పటి కూడా ఇవ్వే, ఇవన్నీ తిని పడుకుంటాడు. ఏంటి ఆ మాటలు? ఏంట్రా ఆ మాటలు? లేకపోతే ఏంటే, భార్యలందరూ మొగుడి మీద ఉన్న ప్రేమను ఇలా ఫుడ్ తో చూపిస్తుంటే వీళ్ళు ఫుల్ గా తిని పొట్టలు పెంచి ఆఫీసుల్లో పనిచేయలేక నానా అవస్థలు పడుతున్నారు. దీనివల్ల ఓ పక్క ఆదాయాన్ని గండుపడుతుంటే ఇంకో పక్క ఆస్తులన్నీ హాస్పిటల్కి అయిపోతున్నాయి. ఇది ఇంటికే కాదే, ఇండియాకే డ్యామేజ్. భార్యల ప్రేమ వల్ల భారతదేశానికి ఇంత నష్టమా? మరి అదే ప్రేమ మీద డైలీ 10 కిలోమీటర్లు పరిగెత్తించడం మీద పెట్టండి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఆ పర్ఫార్మెన్స్ సంగతి తర్వాత. రేపు మా కంపెనీలో తమకి ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను, అక్కడ చూపించండి పర్ఫార్మెన్స్. మీ కాడివ్వండి, ఇంటర్వ్యూకి బట్టలు కొనుక్కుంటాడు. నా డెబిట్ కార్డ్ ఇక్కడ ఇక్కడ సేఫ్టీగా క్రెడిట్ కార్డ్ కూడా తీసుకున్నాను బా. మరి ఇంకా చెక్ బుక్ ఎందుకురా? అది కూడా తీసుకో. ఏ మామగారైనా పిల్లతో పాటు కట్నం ఇస్తారు. మా మామగారు ఏంటో నాకు బామ్మర్దిని ఇచ్చారు. ఐ పిటీ మై సెల్ఫ్. ఓ పాప్కార్న్ అమ్మా. 50 సార్. చిన్న ప్యాకెట్ కి సినిమా హాల్ రేటా? జనం ఎలా బతకాలయా? ఆ బతకాల్సిన జనంలో మేము కూడా ఉన్నాం సార్. అబ్బో, పాప్కార్న్ తో పాటు పంచులు ఫ్రీ అన్నమాట. తీసుకో. ఏబే, పొద్దుటి నుంచి పద్ధతి తెరిపిల్ల ఒక్కటి కనపట్లేదు ఏంటో. ఎక్స్క్యూజ్ మీ, ప్యాకెట్ ఎంత? 50 అండి. 50? 10 రూపాయలు ఇస్తే కాల్చిన మొక్కజొన్న కండికి మసాలా పెట్టి మరీ ఇస్తారు. సేలోకి వెళ్ళండి, 5 రూపాయలకి ఇస్తారు. 30కి ఇస్తావా? 5 పైసలు కూడా తగ్గదు. ఇలాంటి దాన్ని మ్యూజియంలో పెట్టాలి. సరే ఇవ్వు. నాన్న, స్కూల్లో జామెట్రీ బాక్స్ తెమ్మన్నారు, ఓ 100 ఇస్తావా? ఈ స్కూల్ వాళ్ళకి పని పాట ఉండదా? రోజు కూడా తెమ్మంటారు. నా వల్ల కాదు, నువ్వు స్కూల్ మానే. నాన్న ఇంటికి పో. పాపా ఇదిగో, ఈ డబ్బుతో జామెట్రీ బాక్స్ ఇంకేం కావాలన్నా కొనుక్కో. థాంక్యూ అక్క. యు వెల్కమ్. 50 రూపాయల పాప్కార్న్ బేరాలాడి 500 అలా ఇచ్చేసారంటమ్మా. పిల్లలకు ఆస్తులు ఇస్తే ఆ ఉంటేనే బ్రతుకుతారు, అదే చదువిస్తే ఎలాగైనా బ్రతుకుతారు. ఇలాంటి అమ్మాయిని మ్యూజియంలో కాదు, గుండెల్లో పెట్టుకోవాలి. ఏమండి ఏంటిది ఏంటిది ఏంటిది? పాప్కార్న్ తినాలని నాకు అనిపించడం ఏంటి? మీరు అక్కడికే వచ్చి కొనుక్కోవడం ఏంటి? ఇదేనేమో మ్యాజికల్ బాండ్ అంటే. రోజుకు 90 మంది కొంటారు అక్కడ, వాళ్ళకి నాకు మ్యాజికల్ బాండ్ ఉందా? ఏమండి, మీరు సరదాగా దిగిన సెల్ఫీలో ఆ 90 మందిలో ఒక్కడైనా ఉన్నాడా? వాట్? నేను దిగిన అన్ని సెల్ఫీలో మీరు ఉన్నారు, చూడండి. ఇప్పుడేం నమ్ముతారా?
మన ఇద్దరిని కలిపింది మ్యాజికల్ బాండే అని. ఇట్స్ జస్ట్ కోఇన్సిడెన్స్. నేను ఈ మాట అంటేనే మా బావగాడు ఆ మాట అన్నాడు, 4 రోజుల తర్వాత మీరు అదే మాట అంటారు. వాట్ నాన్సెన్స్. ఏమండి ఒక్క నిమిషం. ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా కలిగిన ఫీలింగ్ ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తే కలిగింది. ఐ లవ్ యూ వాట్ అని చెప్దామనే వచ్చాను. మీరింత ఇరిటేషన్ ఉండగా చెప్పడం పద్ధతి కాదు. పైగా ఇలాంటి అబ్బాయిని కాదు. సరదాగా కొన్నాళ్ళు ట్రావెల్ అయితే ఏదో ఒక టైంలో యాక్సిడెంట్ గా ఎవరో ఒకరిని చెప్పేస్తాం. ఏమంటారు? ఏంటి నసా? అది రెచ్చబట్టే కదా మీరు ఎంతసేపు నాతో మారుతున్నారు. ఏమండి నాతో ఒక్క ఐస్ క్రీమ్ తినండి. నా ఫోన్ నెంబర్ తీసుకోకుండా మీరు ఎలా వెళ్తారో నేను చూస్తాను. సరే పద. మీకు ఏ ఫ్లేవర్ కావాలో? చాకో చిప్స్. సేమ్ పిచ్. తెలుసు, మ్యాజికల్ బాండ్. వెళ్ళండి. 2 చాకో చిప్స్. ఏది? హ్యాండ్ ఇచ్చింది, స్లిప్ కూడా ఇచ్చింది. ఏది? మన మధ్య మ్యాజికల్ బాండ్ ఉంటే అదే మనల్ని కలుపుద్ది. ఇది ఇంకా నచ్చేసింది.